దేవుని యొక్క వాక్యంలో తృణీకరించబడినటువంటి మరి కొందరి గురించి మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. వారి కొరకు దేవుడు ఒక మాట అక్కడ వ్రాయించి పెట్టాడు. దేవుని బిడ్డలారా, 54వ అధ్యాయము 4వ వచనము. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందని ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. లోకంలో తృణీకరించబడిన మరొక వ్యక్తి ఎవరంటే విధవరాలండి. భర్తను కోల్పోయినటువంటి స్త్రీ. ఆమె అరిష్టం అంటారు, ఆమె ఎదురుపడితే అరిష్టం అంటారు. ఆమెను ఎక్కడికి రానివ్వరు, ముందు నిలబడనివ్వరు, ముందు వరుసలో కూర్చొనివ్వరు లోకంలో చూస్తే. కానీ ఆమెకే దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. భర్త లేడా నీకు? భయపడొద్దు, నీ వైధవ్యపు నిందను నువ్వు మర్చిపోతావు. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మామూలుగా ఈ వాక్య భాగం అంతా కూడా ఇశ్రాయేళ్ల గురించి చెప్పబడింది దేవుని బిడ్డలారా, మర్మంగా. కానీ మనం ఈ వాక్య భాగాన్ని చూస్తే తేటగా సూటిగా విధవరాళ్లతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు భయపడొద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు. అంతేకాకుండా విధవరాళ్ల కోసం కొన్ని వాగ్దానాలు కూడా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, భర్తలు కలిగిన వాళ్లకు దేవుడు న్యాయకర్తగా ఉండానని చెప్పలేదు, భర్తలు కలిగిన వాళ్ళని ఆదరిస్తానని చెప్పలేదు. కానీ ప్రత్యేకంగా విధవరాండ్లకు న్యాయకర్తగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చూద్దాం. 68వ కీర్తనలో 5వ వచనం చదువుకుందాం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. విధవరాండ్రకు న్యాయకర్త అయినై ఉన్నాడు. విధవరాండ్లకు ఆయన న్యాయకర్తగా ఉంటాడంట. దేవుని బిడ్డలారా, న్యాయము తీర్చే దేవుడు. చాలామంది విధవరాండ్లు, భర్తలు లేని వాళ్ళు, నాకెవరు న్యాయం తీరుస్తారు, నా ప్రతివాదితో నాకు న్యాయం ఎవరు తీరుస్తారు, ఎవరు పోరాడతారు, నాకు ఎక్కడ న్యాయం లేదు, పుట్టింట్లో న్యాయం లేదు, అత్తగారింట్లో న్యాయం లేదు, నా ఆస్తి నాకు రావడం లేదు, నా పిల్లలకు దిక్కెవరు అని చాలామంది కృంగిపోతుంటారు. దేవుని బిడ్డలారా, విధవరాండ్లతో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు న్యాయకర్తగా ఉంటాను, న్యాయం తీరుస్తాను. అదేవిధంగా 146వ కీర్తన 9వ వచనంలో కూడా రాయబడింది వాళ్ళని గురించి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారికి వారిని విధవరాండ్లను ఆదరించువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విధవరాండ్లను ఆదరించే దేవుడు అంట. ఆదరణ లేదేమో, చాలామంది భర్తలను కోల్పోయి ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు లోకంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు అని అనుకుంటున్నారేమో. నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు దేవుడు. విధవరాండ్లకు దేవుడు మరి వాగ్దానాలను ఇచ్చి వాళ్ళను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, నాకు భర్త లేడని ఎప్పటికీ కూడా కృంగిపోవద్దు. నేను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నీకు న్యాయం తీర్చే దేవుడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడు. చాలామంది బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో విధవరాండ్రుగా ఉండి దేవుని నామాన్ని గణపరిచిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ జీవితాల ద్వారా భర్తలు కలిగినటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. భర్తలు లేనటువంటి వాళ్ళు విధవరాండ్లు వారి జీవితాల ద్వారా దేవుని నామాన్ని గణపరిచినారు, దేవుని కొరకు వాడబడినారు, వారి పిల్లలను దేవుని కొరకు పెంచారు. దేవుని బిడ్డలారా, వాళ్ళలో మరి ఒక స్త్రీని మనం చూద్దాం. రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధివైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏలియాతో దేవుడు చెప్తున్నటువంటి మాట, సారేపాతు అనే ఊరికి పోతే అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను, అక్కడికి వెళ్ళు ఏలియా అని ఏలియా భక్తునితో చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియా భక్తుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె కట్టలు ఏరుకుంటుంది. నిజంగా లూకాసు వార్తలో ఇదే మాట రాయబడింది. 4వ అధ్యాయంలో 25, 26 వచనాలు మనం చూసినట్లయితే, ఏలియా దినముల యందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాన్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపాతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చూడండి దేవుని బిడ్డలారా,
అనేక మంది విధవరాండ్లు ఉన్నారంట, కానీ వారందరి యొద్దకు ఏలియా పంపబడలేదు. సారెపతులో ఉన్నటువంటి ఈ విధవరాలి యొద్దకు మరి ఏలియా పంపబడినాడు. దేవుని బిడ్డలారా, ఈ విధవరాలి యొక్క హృదయం ఎట్లా ఉందంటే, ఇక కొంచెం పిండి ఉందంట, రొట్టెలు చేసుకోవాలంట, తనకు తన బిడ్డకు పెట్టుకోవాలంట. అది తిని మేము చనిపోవాలయ్యా, నా దగ్గర ఏమీ లేదు అని ఏలియా ప్రవక్తతో ఆమె చెప్పింది. అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా చివరిగా కొంచెం పిండిని రొట్టె చేసుకోవాలి, అందుకే కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది ఆమె. ఆ స్థితిలో కూడా తన బిడ్డకు పెట్టవలసినటువంటి పిండి రొట్టె, ఆ పిండిని రొట్టెగా చేసి ఏలియా ప్రవక్తకి ఇచ్చిందండి. ప్రథమ స్థానము దైవజనునికి ఇచ్చింది. తన బిడ్డ కంటే దైవజనుని ఎక్కువగా ప్రేమించినటువంటి విధవరాలండి ఈమె. తన బిడ్డ కంటే, తన ప్రాణం కంటే ఎక్కువగా దైవజనుని ప్రేమించింది. దేవుని బిడ్డలారా, తీసి ఏలియాకి ఇచ్చింది, రొట్టె చేసి ఇచ్చింది. తర్వాత చాలా కాలం వరకు దేవుని చేత ఆ తల్లి బిడ్డ పోషించబడినారు. దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాడు. చాలామంది చూడండి, ఎవరైనా ఒక పాస్టర్ వస్తున్నారంటే, ఎవరైనా ఒక దైవజనుడు వస్తున్నారంటే, దైవజనులకి ఎక్కడ ఏర్పాటు చేయాలి భోజనం? ఒక మంచిగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేస్తారు. మంచిగా కొంచెం పెట్టగలిగే వాళ్ళ ఇంట్లో దైవజనునికి భోజనం సిద్ధపాటు చేస్తారు, వెతుకుతారు వాళ్ళని. కానీ దేవుడు ఏలియా ప్రవక్త కొరకు, ఏలియా దైవజనుని కొరకు అవి ఏమీ లేనటువంటి ఆ విధవరాలను ఏర్పాటు చేసినాడు ఏలియా ప్రవక్తకు భోజనం పెట్టడానికి. చూడండి ఎంత ధన్యత! ఎందుకు అంటే ఆమెలో ఉన్నటువంటి సమర్పణ అలాంటిది. దేవుని బిడ్డలారా, సమర్పణ హృదయం, త్యాగం. తనకు తన బిడ్డకు ఉన్నటువంటి ఆ పిండిని రొట్టెగా చేసి దైవజనుని యొక్క ఆకలిని తీర్చింది. దేవుని బిడ్డలారా, ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. అందుకే ఆ విధవరాలి యొద్దకే దేవుడు ప్రవక్తను పంపడం జరిగింది. ఈ విధంగా విధవరాలుగా ఉన్నవారు దేవుని కోసం ఉపయోగపడుతున్నారా? దైవజనులకు సహకారంగా ఉన్నారా? భర్త లేనటువంటి వారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా ఉంటే దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. నిజంగా అటువంటి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. ఇంకొక విధవరాల గురించి చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలో 7వ అధ్యాయము 13-14 వచనాల్లో, రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించి, ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను నొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఇక్కడ ఒక విధవరాలు ఉందండి. ఆ విధవరాలి కుమారుని పేరు హీరాము. అతడు ప్రజ్ఞ కలిగినటువంటి బుద్ధిమంతుడంట. అతని తండ్రి ఇత్తడి పని చేసేవాడంట. ఇత్తడితో చాలా చాలా ఉపకరణాలు చేసేవాడంట. ఈ విధవరాలు తన కుమారుణ్ణి ప్రజ్ఞ కలిగినటువంటి వాడిగా, బుద్ధిమంతుడిగా పెంచిందండి. సొలొమోను రాజు మందిరాన్ని కట్టించేటప్పుడు, దేవుని యొక్క ఆలయాన్ని కట్టించేటప్పుడు ఆ హీరామును పిలిపించాడంట. పిలిపించి పని అప్పగించాడంట. ఆ సొలొమోను రాజు అప్పగించిన పని అంతా కూడా చేశాడంట. ఆ హీరాము అంతా చేశాడంట, మిగిల్చలేదంట పని. పూర్తిగా రాజు ఏ పని చెప్పాడో ఆ పని అంతా కూడా చేశాడంట. దేవుని బిడ్డలారా, విధవరాలు ఆ బిడ్డను ఆ విధంగా పెంచింది. దేవుని యొక్క మందిరంలో స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు ఇత్తడితో చేయబడతాయి. దేవుని బిడ్డలారా, ఆ పని అంతా కూడా పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలములో స్తంభాల యొక్క పని అంతా కూడా హీరాము చేశాడండి. దేవుని మందిరంలో తన బిడ్డ ఉపయోగపడే విధంగా ఆ విధవరాలు తన కుమారుని పెంచిందండి. చాలామంది మరి భర్తలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, భర్తలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము? దేవునికి ఉపయోగపడే విధంగా పెంచుతా ఉన్నామా? దేవుని మందిరంలో నా బిడ్డ ఉపయోగపడాలని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, స్త్రీలుగా దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలములో ఉండే స్తంభాల పని కొరకు వాడబడినాడంట హీరాము. ఆయా పనులకు పిల్లల్ని పంపుతూ ఉంటారు చాలామంది. లోకంలో ఉండే పనులకు, కుటుంబ పోషణ కొరకు, సంపాదన కొరకు పిల్లలు పంపుతూ ఉంటారు. దేవుని మందిరంలో మన పిల్లలు ఉపయోగపడాలండి.
ఈ విధవరాలు ఆ విధంగా పెంచింది కుమారుణ్ణి. హీరాము దేవుని పని కొరకు ఉపయోగపడినాడు. మళ్ళీ కొంచెం కొంచెం చేయలేదు. సొలొమోను రాజు చెప్పిన పని కొంచెం చేసి కొంచెం వదిలిపెట్టలేదు, పని అంతయు చేశాడంట. రాజు చెప్పిన పని మొత్తం చేసి వెళ్ళాడంట. తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ నైపుణ్యము, ఆ ప్రజ్ఞను దేవుని కోసము వాడుకున్నాడంట. దేవుని బిడ్డరా, విధవరాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పిల్లల్ని ఎవరి కోసం పెంచుతూ ఉన్నావు? లోకంలో పెంచుతూ ఉన్నావా? లోకంలోని పని పాటల కొరకు కొంతమంది పిల్లల్ని రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉంటారండి. ఈ బిడ్డ చూడండి, తండ్రి లేనప్పటికీ ఆ బిడ్డను మందిరంలో పని కోసం పెంచగలిగింది. ఉపయోగపడే విధంగా, దేవునికి ఉపయోగపడే విధంగా పెంచగలిగింది. మన పిల్లల్ని ఆ విధంగా పెంచుదాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, హీరాము అనే మాటకు కీర్తి మహాత్మ్యమా అనే అర్థం. దేవునికి కీర్తి తెచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో పనిచేసి ఆ మందిరము ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మన బిడ్డల్ని మనము పెంచాలండి. అటు కృపను దేవుడు దయచేయను గాక. ఇంకొక బిడ్డ ఉందండి, ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య. రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఆమె గురించి వ్రాయబడిందండి. ఈమెకు ఒక సమస్య వచ్చింది, భర్త లేడు. దేవుడు ఆమెకి 2 కుమారులను ఇచ్చాడు. అప్పుల సమస్య ఉంది. ఆ సమయంలో ఆమె ఎక్కడికి వెళ్ళిపోవాలి? దైవజనుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుందండి. అయ్యా, నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులు ఉన్నారయ్యా. అప్పులవాడు వచ్చి వాళ్ళిద్దరిని దాసులుగా తీసుకుపోతానంటున్నాడు అయ్యా. నా పరిస్థితి ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా అని దైవజనుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. దైవజనుని మాట చొప్పున చేసింది. ఆమె అప్పుల సమస్యను దేవుడు తీర్చాడు. ఆమె పిల్లలు బానిసలు కాకుండా దేవుడు కాపాడాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది విధవరాళ్ళు అప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉంటున్నారు. ఎవరి దగ్గర వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు? చాలామంది బిడ్డలు అడ్డదారులు దొక్కుతున్నారు అప్పుల సమస్య నుంచి బయటపడడానికి. ఆర్థిక సమస్యల నుంచి అడ్డదారులు దొక్కే వాళ్ళు ఉన్నారు. పిల్లలను పోషించడానికి అడ్డదారులు దొక్కే వాళ్ళు ఉన్నారు. డబ్బు కొరకు అక్రమ సంబంధాలు ఉండే వాళ్ళు ఉంటున్నారు లోకంలో. దేవుని బిడ్డ, నువ్వు అప్పుల సమస్యతో ఉన్నావా? దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుని పాదాల యొద్ద మొరపెట్టుకో. విధవరాలు ఈమె దేవుని సన్నిధిని ఆశ్రయించింది. నీకు ఎవరు లేకపోవచ్చు, దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆయన దగ్గర ప్రతి మొరను నువ్వు విన్నవించుకో. అప్పుడు నీ సమస్యల నుంచి నీవు విడుదల పొందుకోగలుగుతావు. చాలామంది విధవరాళ్ళు అనాథులము మేము, మాకెవ్వరు లేరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఈ పనులు చేస్తే, ఈ విధవరాళ్ళు చేసినటువంటి పనులు చేస్తే దేవుడు వాళ్ళను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డారా, ఒక చక్కని విధవరాలు ఏ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో చూస్తే, విధవరాలు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలంట. ఒక విధవరాలు దేవుని కోసం ఎదురు చూసేదిగా ఉండాలంట. తర్వాత జ్ఞాపన ప్రార్థనలు ఎందు ఎడతెగక నిలకడగా ఉండేదిగా ఉండాలంట. ఒక విధవరాలు ఉండాల్సినటువంటి పరిస్థితి అండి. నిందారహితంగా ఉండాలంట. ఒక వ్యక్తి నిన్ను నిందించకూడదు. ఆ విధవరాలు ఇట్లా ఉంది, ఆ విధవరాలు ఇటు వెళ్తుంది, ఆమె ప్రవర్తన ఇలా ఉందని నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలట. కొంతమంది సుఖభోగముల యందు ఉంటారండి విధవరాళ్ళు. సుఖభోగముల యందు ఉండే విధవరాలు బ్రతికి ఉండి చచ్చినదిగా ఉంటుందంటండి. విధవరాలు ఎలా ఉండాలి? ప్రార్థనల యందు నిలకడగా ఉండాలంట. రేయింపగళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలంట. నిందారహితంగా ఉండాలంట. దేవుని బిడ్డలారా, దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు విధవరాళ్లతో, విడనాడబడిన వాళ్ళతో. నీ లాంఛనములతో నేను గడతానంటారు విడనాడబడిన వాళ్ళని. భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు ఒకవేళ ఉన్నారేమో, మీ పక్షాన దేవుడు సాక్షిగా ఉంటాడంట. అన్యాయంగా నీ భర్త నేను విడిచిపెడితే, దేవుని యొక్క వాక్యంలో ఉంది, అన్యాయంగా నీ భర్త విడిచిపెడితే నీ పక్షాన ఎవరు ఉండకపోవచ్చు, దేవుడు నీ పక్షాన సాక్షిగా నిలబడతాడంట. ఒకసారి ఆలోచన చేసుకోండి. విధవరాళ్ళు దేవుని నామాన్ని మహిమపరిచారు. అన్నీ కలిగి ఉన్నటువంటి నీవు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా? దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. భయంకరమైనటువంటి ఆ ఉగ్రత నుంచి పిల్లలను తప్పించడానికి నువ్వు నీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? ఏ విధంగా పెంచారు?
హీరాము యొక్క తల్లి హీరాముని ఏ విధంగా పెంచింది దేవుని బిడ్డ. విధవరాలు దేవుని మందిరంలో ఉపయోగపడే విధంగా మన పిల్లల్ని పెంచాలి మనము. దేవుడు అది కోరుతూ ఉన్నాడు ఈ దినం.